హలో ఎవ్రీబడి, మరోసారి ట్రావెల్ సిరీస్ 5వ రోజు మీ అందరికీ స్వాగతం. గత 5 రోజులుగా నా దినచర్య చూసుకుంటే చరిత్ర, భూగోళం బ్రహ్మాండంగా చదివేస్తున్నాను అన్న భావన నాకు కలుగుతోంది. రోజుకు పరీక్ష, అందులో విషయాలు చరిత్ర అధ్యయనం, భూగోళ పరిశీలన. మొదటి రోజు మన రూట్ టు మెకాంగ్ జై భారత్తో కలిసి వెళ్ళాం. ఆవిడ మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఏమైంది, ఆగ్నేయ ఆసియా అంతా కూడా తిరగటం జరిగింది. అంతకుముందు ఆగ్నేయ ఆసియా అంటే ఆ వియత్నాము, లావోసు, కంబోడియా ఇవన్నీ కూడా అలుక్కుపోయి ఉండేవన్నమాట, ఒక ముద్దలా కనిపించేవి. ఆవిడతో వెళ్ళిన పుణ్యమా అని అదంతా స్పష్టంగా ఆ చిత్రపటం నా కళ్ళ ముందుకు రావడం జరిగింది. అలాగే అక్కడ చరిత్ర కూడా ఎంతో కొంత, అక్కడ సామాజిక స్థితి కూడా ఎంతో కొంత. ఆ తర్వాత ఎవరితో వెళ్ళాము, మన లోకేశ్వర్, ఆయనతో కలిసి మధ్య ఆసియా, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, చైనా, అక్కడ సిల్క్ రూట్లో తిరిగాం. మళ్ళా అంతే, కిర్గిస్తాన్ అంటే అంతవరకు తెలియంది కాస్త ఒక్కసారిగా దాని చరిత్ర, దాని భూగోళం, దాని అందాలు తెలిసాయి. ఆ తర్వాత రాజేష్ వేమూరి తనతో పాటు మనందరినీ కూడా 14 దేశాలు తిప్పాడు యూరప్లో. లిచెన్స్టైన్ అనే చిన్న దేశం ఉందనే సంగతే తెలియని వాళ్ళం ఆ లిచెన్స్టైన్ చూశాను. ఆ తర్వాత నిన్న భ్రమణకాంక్ష ఆదినారాయణ 6 ఖండాలు 14 దేశాలు తిప్పి తీసుకొచ్చారు. ఇవాళ సరిహద్దులో పుస్తకం కోసం నేను తయారైనప్పుడు ఇండో పాక్ బోర్డరు, ఇండో బంగ్లాదేశ్ బోర్డరు, మొత్తం 7,000 కిలోమీటర్లు ఈ బోర్డరు. ఆ బోర్డర్ అంతా కూడా తిరిగిన అనుభూతి, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పరిశీలనలు, మనుషులు, గ్రామాలు, సరిహద్దు స్థితిగతులు అవన్నీ తెలుసుకోవటం ఈ పుస్తకం వల్ల అయ్యాయి. చెప్పినట్టు ప్రతిరోజు ఒక పరీక్ష ఇస్తున్నట్టుగాను, ప్రతిరోజు ఒక కొత్త ప్రదేశానికి వెళుతున్నట్టుగాను, ప్రతిరోజు ఒక చరిత్ర తెలుసుకుంటున్నట్టుగాను, భూగోళాన్ని మళ్ళా ఒకసారి నా కోసం నేను గీసుకుంటున్నట్టుగాను అనిపించింది. ఇది ఒక గొప్ప బోనస్ నాకు. మామూలుగా ఒక పుస్తకం తీసుకుని చదివితే మనకేమంత అనిపించదు, చదివేస్తాం, మర్చిపోతాం. దాని గురించి చెప్పాలి అంటే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రతిఫలాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఎవరో ఒకరు దయచేసి చెప్పండి, ప్రసూన్ గారు కానీ, శ్రీనివాస్ కానీ, నటరాజాచారి కానీ, పూజిత గారు కానీ, నేను చెప్పేది వినపడుతుందా? ఇంకా పైన అంతా కనపడుతున్నారు, మన హేమచంద్ర, కృష్ణమూర్తి వీళ్ళంతా రావటం ఇదంతా కనపడుతుంది. ఎవరు కూడా మరి స్పందించలేదు. రెహనా కూడా వచ్చారు, మరి నేను మాట్లాడేది వినపడుతుందా అన్న అనుమానం నాకు వస్తోంది. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఎస్, జై భారతి వచ్చారు, ఆవిడ థంబ్ చూపించారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, జయ భారతి జయము. కానీ ఎవరు చెప్పటం లేదు, ఏమిటి వినపడుతుందో లేదో. ఇంకా నాకు తప్పదు, ఇంకా దానికోసం నేను ఆగను, ముందుకు వెళ్ళిపోతాను. సుమారు 2 ఏళ్ల క్రితం, సుమారు కాదు ఖచ్చితంగా 2 ఏళ్ల క్రితం, జూన్ 2018లో నేను, వాసిరెడ్డి నవీన్ సాహిత్య అకాడమీ తరఫున తెలుగులో యాత్రా సాహిత్యం అన్న విషయం మీద ఒకరోజు సెమినార్ నడపటం కోసం మేము తయారీలో ఉన్నాం. రోజు సెమినార్ అంటే 3-4 సెషన్లు, 7-8 మంది వక్తలు, ఒక కీనోట్ స్పీకరు, సాహిత్య అకాడమీ తరఫున శివారెడ్డి గారు రావటం, అధ్యక్షత. వీటిల్లో ఎవరిని వక్తలుగా పిలవాలి అంటే యాత్రా సాహిత్యం రాసిన వాళ్లే కాకుండా జర్నలిస్ట్ ఎవరన్నా, వీలైతే ఒక యంగ్ జర్నలిస్ట్, వాళ్ళను కూడా మనం తీసుకుంటే బాగుంటుంది అని నవీన్ సూచించాడు. బాగుందనిపించింది. జర్నలిస్టులు అంటే వాడు మామూలుగానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ముఖ్యంగా రిపోర్టర్లు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతికితే వెంటనే
మిత్రుడు సోమశంకర్ అన్నాడు, సార్ ఈ మధ్య ఒక ఆవిడ మన బోర్డర్లోకి వెళ్ళి టీవీలో చెప్పారు, ఆ వ్యాసాలు కూడా పత్రికల్లో వచ్చాయి, చిరుకులో చూసినట్టు గుర్తు నాకు, ఆవిడ గురించి ఆలోచించకూడదన్నారు. ఎవరని వివరాలకు వెళితే రెహానా అన్న జర్నలిస్టు ఇండోపాక్ బోర్డర్లో వెళ్ళి అక్కడి నుంచి రిపోర్టింగ్ చేసినట్టు, ఆ వ్యాసాలు వచ్చినట్టు, అప్పుడే ఆవిడ సరిహద్దుల్లో అన్న పుస్తకం రాసినట్టు మాకు స్పష్టమైంది. వెంటనే ఆవిడ్ని కాంటాక్ట్ చేసి ఇలా పెట్టుకుంటున్నామండి, మీరు కూడా వస్తారా అంటే ముందు ఆవిడ ఆశ్చర్యపోయారు. తర్వాత చెప్పాం, ఇది మా ఉద్దేశం, ఇది మా సెమినారు, మీకన్నా మంచి యాత్రికులు ప్రయాణికులు మాకు కనపడరు, పుస్తకం రాశారు, వస్తే బాగుంటుంది అంటే ఆవిడ వచ్చారు. వచ్చి మాతో పాటు ఆ రోజంతా అక్కడ ఉండి ఆ సభలో తన సరిహద్దుల్లో ప్రయాణాల గురించి ప్రసంగం చేశారు. చేసిన తర్వాత అంతా సంతోషపడటము అదంతా జరిగింది. ఆ రెహానా గారి ఆ సరిహద్దుల్లో పుస్తకం ఇవాళ మనం మాట్లాడుకుందాం. 8 గంటలకు సరిగ్గా సమయానికి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. ట్రావెల్ టైమ్స్లో ఇది 5వ భాగం. ఈ 5వ భాగంలో రెహానా అన్న జర్నలిస్టు రాసిన సరిహద్దుల్లో అన్న పుస్తకం గురించి మనం చెప్పుకుంటాం. ఎవరి రెహానా? ఆవిడది ఉయ్యూరు నేపథ్యం. ఉయ్యూరు అంటే విజయవాడ మచిలీపట్నం మధ్యలో ఉన్న చిన్న పట్నం. ఆవిడ అక్కడే హై స్కూలు డిగ్రీ కూడా చేశారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశారు. దాని తర్వాత ఆవిడ గవర్నమెంట్ టీచర్గా కొంతకాలం పనిచేశారట. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు జర్నలిజం అన్న సబ్జెక్టు ఆవిడకు పరిచయం అయింది. దాంట్లో ఆవిడకి ఆసక్తి కలిగింది. అది వృత్తిగా కాకుండా ఒక ప్యాషన్గా తీసుకుని ఆవిడ జర్నలిస్ట్ అయ్యారు. అయిన తర్వాత ఆవిడ జర్నలిజంలో మరోసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి. ఇప్పుడు అదే జర్నలిజంలో పిహెచ్డి చేస్తున్నారు. ఎక్కడి నుంచి? పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ నీలిమ అన్న ఆవిడ గైడ్గా ఈవిడ చేస్తున్నారు. జర్నలిస్టుగానే కాకుండా ఈవిడ కథలు కవితలు కూడా రాస్తున్నారు, వ్యాసాలు. ఎవరో అడిగారు, మీరు ఇంత చక్కటి తెలుగు ఎలా రాస్తున్నారండి? జర్నలిస్టులు అంటే ఏదో పనికొచ్చే తెలుగు మాట్లాడతారు తప్ప మీ తెలుగు చాలా బాగుంటుందంటే ఆవిడ చక్కటి సమాధానం చెప్పారు. నా తెలుగు ఇలా ఉండటానికి కారణం నా హై స్కూల్ రోజుల్లో నా అభిమాన తెలుగు టీచర్ విజయలక్ష్మి గారు అని చెప్పారు. చాలామందికి ఇదే అనుభవం ఉంటుంది. ఏదో ఒక సబ్జెక్ట్లో మనకి ఆసక్తి కలగాలి అంటే ఆ టీచర్, ముఖ్యంగా ఫార్మేటివ్ డేస్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తారు. విజయలక్ష్మి గారు వింటున్నారో లేదో కానీ మీరు రెహానాలో తెలుగు భాష పట్ల ఒక మక్కువ కలిగించినందుకు, ఆ మక్కువలోంచి ఆవిడ కథలు కవితలు జర్నలిస్టిక్ రిపోర్ట్స్ ఇస్తున్నందుకు మీకు మా అందరి తరఫున కృతజ్ఞతలు. జర్నలిజంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2004లో వెళ్ళారు. ముందు ఈటీవీలో పనిచేశారు, ఇప్పుడు ఎన్టీవీలో పనిచేస్తున్నారు. ఎవరో అడిగారు, మీరు మహిళ అయి ఉండి జర్నలిస్ట్ అయినప్పుడు, ముఖ్యంగా రిపోర్టర్, యాంకర్ కాదు, న్యూస్ రీడర్ కాదు, రిపోర్టర్గా ఉన్నప్పుడు మీకు ఏమన్నా వివక్ష చవి చూశారా? ఏమన్నా ముఖ్యమైన పనులు, ముఖ్యమైన రిపోర్టింగు మిమ్మల్ని పంపకుండా మీరు మహిళ కాబట్టి మిమ్మల్ని ఆపేసి మగవాళ్ళను పంపారా అని అడిగినప్పుడు ఒక నవ్వు నవ్వేసి, వివక్ష సంగతి అటు పెట్టండి, నా మీద పక్షపాతం చూపించారు. మా సంస్థలో మా యాజమాన్యం ఏదన్నా సాహసోపేతమైన పని ఉంటే ముందు నాకే ఇస్తారా పని అన్నారు. ఇక్కడ ఒక్కసారి నేను ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళతాను. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రభాదత్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవారు. బహుశా 71-72 ఇండోపాక్ వార్లో అనుకుంటా. ఆవిడ
నేను వెళ్ళి ఆ యుద్ధాన్ని కవర్ చేస్తాను అంటే ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నువ్వు మహిళవి వెళ్ళటానికి వీల్లేదు అంటే ఎవరికీ చెప్పకుండా సెలవు పెట్టేసి వెళ్ళిపోయి అక్కడి నుంచి రిపోర్ట్ పంపారు. దాంతో ఆ యాజమాన్యమే కాదు, మాలాంటి వాళ్ళమంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డామన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే సమీప గతంలోనే మహిళా రిపోర్టర్లు అనేసరికి వాళ్ళకేదో ఫలపుష్ప ప్రదర్శన లేకపోతే డాగ్ షోను ఇలాంటివి పంపటమే తప్ప సాహసం అనే చోటికి రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఆ ప్రభాదత్ వాళ్ళ అమ్మాయే బర్ఖాదత్, కార్గిల్ వారు అనుకుంటా, ఆవిడ కవర్ చేశారు. అప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మంత కష్టపడలేదు, కానీ మొత్తానికి ఎంతో కొంత కష్టపడి వెళ్ళారు. ఇప్పుడు సమయం మారింది, కాలం మారింది. రెహనా దగ్గరకు వచ్చేసరికి ఆవిడే యాజమాన్యం ముందుగా అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పటం అన్నది నిజంగా దీన్ని ఎన్నో రకాలుగా ఎన్నో కోణాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇది సమయం కాదు. సో 2008లోనే ఆవిడ బొంబాయి సంఘటనలు లైవ్ కవరేజ్ ఇచ్చారు. ఒక పక్క ఆ తుపాకులు అవి పేలుతుంటే 2013లో బద్రీనాథ్ ప్రాంతంలో జలప్రళయం వచ్చినప్పుడు అందరూ కూడా ప్రాంతం నుంచి ఎలా బయటపడాలి ప్రాణాలతో అని తహతహలాడుతున్న సమయంలో ఈవిడికి తెలిసిందట అక్కడ బద్రీనాథ్లో కొంతమంది తెలుగు వాళ్ళు చిక్కడిపోయారని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ రిపోర్ట్ చేయాలి అన్న ఒక పట్టుదలతో రోడ్లన్నీ లేకపోయినా ఏమీ నడవకపోయినా కొండలెక్కి స్థానికుల సహాయంతో సాహసం చేసి బద్రీనాథ్ చేరుకుని అక్కడి నుంచి ఆవిడ రిపోర్ట్ ఇచ్చారు. 2016లో ఉరి, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్. ఎన్టీవీ యాజమాన్యం మనం కవర్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. సహజంగానే రెహనాను ఆ పనికి నియమించారు. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆ అనుభవంతో మిగతా సరిహద్దు కూడా చూసొద్దాము అని దాదాపు సరిహద్దులో చాలా ప్రాంతాలు చూసొచ్చి వాటి గురించి రిపోర్టింగ్ కథనాలు, వ్యాసాలు, చివరికి సరిహద్దుల్లో అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న పుస్తకం. ఆ పుస్తకంలో ఒక భాగం చెప్తాను. ఎందుకు ఇవాళ నాకెవరి దగ్గర నుంచి కూడా ఈ పిక్చర్ అండ్ వాయిస్ గురించి ఫీడ్బ్యాక్ రాలేదు. నేను చిన్న రిస్క్ తీసుకుని అంత సవ్యంగా ఉంది అన్న ఒక అసంప్షన్తో ముందుకు వెళ్ళిపోతాను. సరిహద్దుల్లోంచి ఒక చిన్న భాగం చదివి వినిపిస్తాను. అప్పుడు జమ్మూ కాశ్మీర్కు వెళ్ళే ఆలోచన ఉన్నా నా ప్రయాణం మాత్రం ఊహించని రీతిలో హఠాత్తుగా జరిగింది. ఓ రోజు తెల్లవారుజామున 3 గంటల వేళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి ప్రయాణం కావాలి, 6 గంటలకు ఫ్లైట్, ముందు ఢిల్లీ వెళ్ళండి, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మళ్ళా చెబుతారు, వారం 10 రోజులకు సరిపడా లగేజ్ పెట్టుకోండి. ఇది నాకు క్లుప్తంగా అందిన సమాచారం. నాతో పాటు కెమెరామ్యాన్, 3G టెక్నీషియన్, మరో కెమెరామ్యాన్, మొత్తం 4 ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీలో దిగిన తర్వాత విస్తా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో జమ్మూకు నా టీంతో పాటు చేరుకున్నాను. ఎయిర్పోర్ట్ లోపల అడుగు పెడుతుంటే సాయుధులైన జవాన్లు కళ్లతోనే అందరినీ స్కాన్ చేస్తున్నట్టు కనిపించారు. ఉగ్రవాద ప్రభావం రీత్యా ఈ ఎయిర్పోర్ట్లో, జమ్మూ ఎయిర్పోర్ట్లో భద్రత కట్టుబాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. 3-4 అంచెల చెకింగ్ వ్యవస్థ ఉంది. జమ్మూకు వెళ్ళిన తర్వాత నా మొట్టమొదటి టాస్క్ నియంత్రణ రేఖ వరకు వెళ్ళటం. తాజా పరిస్థితుల్లో అది ఎంత తేలిక విషయం కాదు అని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సరిహద్దు ఫెన్సింగ్ కనిపించే ఊరుకు తీసుకువెళ్ళమని ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాను. దగ్గరలోని ఓ ఊరుకు అతను తీసుకువెళ్ళాడు. అక్కడ మనిషి జాడ లేదు. అంత తేలిగ్గా అంతర్జాతీయ సరిహద్దును చూస్తాను అనుకోలేదు.
దాంతో వెంటనే 3C కిట్ రెడీ చేసి లైవ్ ఇచ్చేశాం. పావుగంటలో ముగించుకుని ఊళ్ళోకి వెళ్ళి పరిస్థితి కనుక్కుందాం అని కారెక్కామో లేదో ఓ సిపాయి ఆ దారి వెంబటి వస్తూ కనిపించాడు. వెంటనే కెమెరామ్యాన్ని అలర్ట్ చేశాను. ఆయన కెమెరా ఆన్ చేసి జూమ్లో సోల్జర్ నడుచుకుంటూ వస్తున్నది షూట్ చేశాడు. ఆ సోల్జర్ ఆపమని సైగ చేశాడు. దగ్గరకు వచ్చి మా గురించి వివరాలు అడిగాడు. చెప్పాం. ఐడీలు చూపించాం. పర్మిషన్ ఉందా షూట్ చేయటానికి అన్న ప్రశ్నకు నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. అనుమతి లేకుండా షూట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు అని హెచ్చరించాడు. తర్వాత తెలిసింది మేము షూట్ చేసింది పాత ఫెన్సింగ్ అని, అది వాస్తవ నియంత్రణ రేఖ కాదు అని. అయినా సైన్యానికి సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టి గ్రామాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నాం. అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దు కవర్ చేయడానికి అనుమతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాం. భారత్ పాకిస్తాన్ సరిహద్దు పరిరక్షణ బాధ్యత బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చూస్తారు. అంటే శత్రువు మొదటి తోట తాకేది బిఎస్ఎఫ్ జవాన్కి. ఆ అంచె దాటిన తర్వాత దేశ రక్షణ బాధ్యత సైన్యానిది. యుద్ధం పరిస్థితుల్లో సైన్యం ముందుకు ఉరుకుతుంది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా స్థానిక అధికారులు అనుమతి ఇవ్వటానికి సాహసించరు. ఢిల్లీ స్థాయిలో అనుమతి కావాల్సింది. జమ్మూ కాశ్మీర్కు నా ప్రయాణం అనుకున్నప్పటి నుంచి నా పరిచయాలు ఉపయోగించి అనుమతులు, ఉన్నతాధికారుల ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆర్ఎస్ పుర అనే ఓ చిన్న గ్రామంలో ఉన్నప్పుడు నేను టచ్లో ఉన్న ఢిల్లీలోని ఒక ఉన్నత అధికారి నుంచి మెసేజ్ వచ్చింది. ఒక ఫోన్ నెంబరు, స్థానిక అధికారి వివరాలు ఆ మెసేజ్లో ఉన్నాయి. వెంటనే ఆ అధికారికి ఫోన్ చేశాను. సాయంత్రం 4 గంటలకి వస్తే మనం వివరంగా మాట్లాడుకుందాం అన్నారాయన. అన్న సమయానికి అరగంట ముందే అక్కడికి చేరుకున్నాను. ఆ అధికారి కోసం ఉత్కంఠతో నిరీక్షించాను. ఆయన అక్కడి కంపెనీ కమాండర్ సరిగ్గా 4 గంటలకు వచ్చారు. నా గురించి, మా ఛానల్ గురించి ఆయనకు వివరించాను. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి సిపాయి చేస్తున్న విధి నిర్వహణను చిత్రీకరించాలి అన్న ఉద్దేశంతో వచ్చినట్లు చెప్పాను. ఆ అధికారి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సిపాయిలకు ఉండే ఒక షిఫ్ట్ను కవర్ చేయటానికి, జవాన్లు, ఇతర అధికారుల ఇంటర్వ్యూలు తీసుకోవటానికి అనుమతి ఇచ్చారు. గొప్ప సంతోషం. ఆయన తన కింది అధికారిని పిలిచి మా ప్రణాళిక చెప్పి మమ్మల్ని ఒక బిఓపి, బోర్డర్ అవుట్ పోస్టుకు తీసుకువెళ్లమని ఆదేశించారు. ఆర్ఎస్ పురా నుంచి దాదాపు గంట ప్రయాణం. గంట ప్రయాణం తర్వాత మేము ఒక బిఓపి చేరుకున్నాం. అక్కడ అధికారులతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలిసాయి. సిపాయిల ఆవాసం బిఓపిలే. అక్కడి నుంచి సరిహద్దు వరకు విధి నిర్వహణ కోసం రోజు వెళ్ళి వస్తూ ఉంటారు. 6 గంటల డ్యూటీ, 6 గంటల బ్రేక్, అలా సాగిపోతుంది వారి దినచర్య. జవాన్లు ఆ రాత్రి తమ భోజనాలు పూర్తి చేసుకుని ఆయుధాగారానికి వెళ్ళి ఆయుధాలతో సిద్ధమైపోయారు. అంతర్జాతీయ సరిహద్దులో విధి నిర్వహణ అంటే ప్రాణాలతో చెలగాటం. అంచేత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఐరన్ హెల్మెట్ తప్పనిసరి. వాళ్లతో పాటు పెడుతున్నాం కదా, మాకు కూడా అవి తప్పనిసరి. నాకు కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఐరన్ హెల్మెట్ ఇచ్చారు. నాతో పాటు మా కెమెరామ్యాన్ కూడా. జాకెట్టు 17 కిలోల బరువు. నెత్తి మీద హెల్మెట్ కూడా
2-3 కేజీల బరువుకు తగ్గలేదు. అలా నేను, కెమెరామ్యాన్, జవాన్లతో కలిసి ఆ చీకటి వేళ భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు వెళ్ళాం. చిమ్మ చీకటి, శ్మశాన నిశ్శబ్దం. నా గుండె కొట్టుకోవటం నాకే వినిపించేంత ఉద్విగ్నత. క్షణాల్లో గస్తీ మొదలైంది. సరిహద్దు పహారా కాస్తున్న సమయంలో కూడా జవాన్లతో ఇంటర్వ్యూ తీసుకోవటానికి నాకు అనుమతి లభించింది. లైట్ల హడావిడి లేకుండా, బిగ్గరగా మాట్లాడకుండా ఉండాలి అని ముందే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సరిహద్దుకు యువతల మనుషుల కదలికను గమనిస్తే పాక్ బలగాలు అవతల నుంచి కాల్పులకు తెగపడే అవకాశం ఉంది. అంచేత నేను ఒక్కో సిపాయిని నెమ్మదిగా ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్ళాను. కవరేజ్ అయిపోయిన తర్వాత మాతో ఉన్న ఒక అధికారి అడిగారు, ఏమ్మా, మీకు ప్రాణభయం లేదా? ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు? నాకు కొంచెం నవ్వు వచ్చింది. చిన్న నవ్వు నవ్వి, యావత్ భారతావనిని రక్షిస్తున్న జవాన్ల మధ్య నేను ఉన్నాను, నాకేం ప్రాణభయం ఉంటుందండి అని చక్కటి సమాధానం చెప్పాను. సరిహద్దు సిపాయి గస్తీ గురించి రిపోర్టు చేసిన తర్వాత నేను పాకిస్తాన్ సరిహద్దులు ఉన్న గ్రామాల బాట పట్టాను. ఆర్ఎస్పుర, ఆఖనూర్, అగర్వాల్, సుచేత్గఢ్, ఘట్కల్, దవానా, ఝారన్, గిగ్రియాల్ నేను తిరిగిన గ్రామాల్లో కొన్ని. వెళ్ళిన ప్రతి చోట కూడా నేను ఫలానా పని మీద వచ్చాను అను రోడ్డుపై కనిపించిన గ్రామస్తుల్ని పరిచయం చేసుకునే లోపలే ఎవరో ఒకళ్ళు గ్లాసులో మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు. ముందు మంచినీళ్ళు తీసుకోండి అనేవారు. వారి పరిస్థితులు అడుగుతూ వింటూ కాసేపు ఉంటే టీ లేదా కూల్ డ్రింక్ వచ్చేది. వద్దని వారిస్తే మా ఊరు వచ్చి ఏమీ తీసుకోకుండా ఎలా వెళతారు అని బాధపడిపోయేవారు. వారు చూపించిన ఆప్యాయత చాలా గొప్పగా అనిపించింది. ఒక మనిషిని పలకరిస్తే చాలు, 5 నిమిషాల్లో ఊరంతా పోగైపోయేది. తమ గోడు వినటానికి ఒక టీవీ ఛానల్, అందులోనూ ఎంతో దూరం నుంచి వచ్చిన టీవీ ఛానల్ వచ్చింది అన్న కృతజ్ఞత వాళ్ళ మాటల్లో కనిపించేది. తమ కష్టాలు, అనుభవాలు పంచుకునేందుకు ఎంతో ఆసక్తి చూపించేవాళ్ళు. మోర్టారు బాంబుల ధాటికి పగిలిన కిటికీలు, బీటలు వారిన గోడలు, రంధ్రాలు పడిన ఇనుప షట్టర్లు దాదాపు ప్రతి ఊళ్ళోనూ మాకు కనిపించాయి. ఒకరోజు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సరిహద్దును ఆనుకుని ఉండే గ్రామాల్లో రాత్రిపూట ఎటువంటి భయాందోళనలు నెలకొని ఉంటాయి, అది చూసి నివేదించాలి అని ఆ రోజు నేను ప్రణాళిక వేసుకున్నాను. హమీర్పూర్ కోనా అనే పల్లెను అందుకోసం ఎంచుకున్నాను. జమ్మూ నుంచి గంటన్నర ప్రయాణం. ఆ ప్రయాణం తర్వాత సరిహద్దు వైపు ఆర్మీ క్యాంప్ వచ్చింది. మేము వెళ్ళిన ఆ స్టాప్కు అంతకుముందు ఒకసారి వెళ్ళి ఉన్నాను. అంచేత రెండోసారి వెళ్లటంతో స్నేహపు పలకరింపులు సాగాయి. వచ్చిన విషయం చెప్పాను. వాళ్ళంతా ఆశ్చర్యపోయి, సరిహద్దుల్లో 2 పక్కల కాల్పులు జరుగుతున్నాయి తెలుసా అని అడిగారు. నిజమే. నిశ్శబ్దం ఆవరించుకుని ఉన్న ఆ వాతావరణంలో ఉండుండి కాల్పుల శబ్దం నా చెవిని తాకింది. దూరంగా దీపావళి టపాసులు కాలుస్తున్నట్టు శబ్దాలు. ఈ పరిస్థితుల్లో మీకు అనుమతి ఇవ్వలేం, ఇచ్చినా మీరే ఇబ్బంది పడతారు అని వాళ్ళు అనుమతి నిరాకరించారు. ఎంతో ఎంతో అభ్యర్థించిన తర్వాత సరే వెళ్ళండి అని చాలా నిరాసక్తంగా మమ్మల్ని పంపారు. మనుషుల జాడలేని ఆ నిశ్శబ్ద వాతావరణంలో కారు సరిహద్దు దిశగా ముందుకు వెళుతూ ఉంది. ఓ పక్క నుంచి కాల్పుల హోరు వినిపిస్తూనే ఉంది. ముందుకు వెళుతుంటే ఓ ప్రైవేట్ మినీ బస్సు మాకు ఎదురుగా వస్తూ కనిపించింది. ఆ బస్సులోని ప్రయాణికులతో మాట్లాడదాము అని బస్సుని ఆపాం. ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అని అడిగాం.
కాల్పులు వినిపిస్తున్నాయి కదమ్మా, ప్రాణాలు కాపాడుకోవాలి కదమ్మా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకటాకి పోతున్నాం అన్నారు బస్సులో వాళ్ళు. వాళ్ళంతానేమో కాల్పుల నుంచి దూరంగా జమ్మూ వైపు, మేమేమో అందుకు వ్యతిరేకంగా ఆ కాల్పుల వైపు. కోరి ప్రమాదం తెచ్చుకుంటున్నామా అనిపించింది. కాస్తంత ఆందోళన. నేనే కాదు, మా బృందం వాళ్ళందరికీ నేను జవాబుదారి. అయినా మొండిగా ధైర్యం తెచ్చుకున్నాను. కాసేపటికి అనుకున్న ఊరు చేరుకున్నాం. ఆ ఊళ్ళో ఒక పెద్దామె వాళ్ళింట్లో ఉండమని సాదరంగా పిలిచింది. పాక్ తోటాలకు కొడుకును పోగొట్టుకున్న తల్లి ఆమె. ఆ గ్రామాల నిండా అలాంటి కన్నీటి గాథలే. ఓ పెద్దమ్మ ఆసక్తిగా నన్ను అడిగింది, ఏమ్మా, మీ ఊళ్ళో కూడా ఇలా కాల్పులు జరుగుతూ ఉంటాయా? లేదమ్మా, జీవితంలో మొదటిసారి వింటున్నాను అన్నాను. వీళ్లతో పోల్చుకుంటే మన జీవితాలు ఎంత భద్రంగా సురక్షితంగా ఉంటాయో అనిపించింది. సైన్యాన్ని మనం అరుదుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ జీవితంలో సైన్యం ఒక భాగం. ఓ 2 నిమిషాలు రోడ్డు మీద నిలబడితే చాలు, సైనిక వాహనాలు రై రైమని విడిపోతూ ఉంటాయి. ఇక గ్రామాల్లో సైన్యం కదలికలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 మీటర్లకు ఒక క్యాంపో, చెక్కింగో, బంకరో కనిపిస్తూనే ఉంటుంది. 2 దేశాల మధ్య ఉద్రిక్త ఉంటే రైతు తన స్వంత పొలంలోకి వెళ్ళటానికి కూడా సైన్యం అనుమతి ఇవ్వదు. ఆ ఊర్లలో తిరుగుతున్నప్పుడు పాక్ భూభాగం నుంచి మసీదులో వచ్చే ప్రార్థనలు ఇచ్చే ఆజాన్ పిలుపు విన్నాను. పాకిస్తాన్ జెండా వ్యూ పాయింట్ చూశాను. జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పరిస్థితులు, జవాన్లు ఎదుర్కొనే సవాళ్లు రిపోర్టు చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరో ఆలోచన నన్ను తొలిచివేయటం మొదలెట్టింది. ఒక రాష్ట్రంలో నేను చూసిన చిన్న భాగంలోనే ఇన్ని అంశాలు మిళితమై ఉంటే భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ రేఖ వెంబడి ఎన్ని భిన్నమైన పరిస్థితులు ఉంటాయో అన్న చర్చ హెచ్ఓడిలతో సాగించాను. ఈ ఆలోచనకు యాజమాన్యం ప్రోత్సాహం, హెచ్ఓడీల సహకారం అవి తోడవటంతో అనుమతుల ప్రక్రియ ప్రారంభించాను. ఢిల్లీతో మెయిల్ ప్రక్రియ దాదాపు 1 నెల రోజుల పాటు కొనసాగింది. నా జమ్మూ కాశ్మీర్ రిపోర్టులు చూశారు వాళ్ళు. ఛానల్ ప్రొఫైల్, నా జర్నలిస్టు ప్రొఫైల్ చూశారు. సానుకూల అభిప్రాయం వాళ్ళకి ఏర్పడింది. దాంతో పశ్చిమాన భారత్ పాకిస్తాన్, తూర్పున భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు మొత్తం ప్రయాణించేందుకు, చిత్రించేందుకు నాకు అనుమతి దొరికింది. ఇలా ఆవిడ జమ్మూ కాశ్మీర్లో ఉరీ సమయంలో, సర్జికల్ స్ట్రైక్ సమయంలో వెళ్ళటం, రిపోర్ట్ చేయటం, తర్వాత అనుమతులు తెచ్చుకుని మిగతా సరిహద్దంతా వెళ్ళి రావటం చేశారు. సరిహద్దు అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖ సుమారు 3000 కిలోమీటర్లు. బంగ్లాదేశ్ భారత్ అయితే 4000 కిలోమీటర్లు. ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, తర్వాత మిజోరం, త్రిపుర 5 కొన్ని చోట్ల 3 వైపులా బంగ్లాదేశ్, మధ్యలో త్రిపుర ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఆ సరిహద్దు రేఖ పెద్దది. ఈవిడ తన రెండో ఇన్నింగ్స్లో ముందు గుజరాత్, సింధ్ మధ్యలో ఉన్న సర్ క్రీక్ వెళ్లారు. అది రాణ్ ఆఫ్ కచ్లో ఒక భాగం. అంతా ఉప్పు, కయ్యలు, బురద, ఊబి. జలాల్లో సరిహద్దు నియంత్రణ, పరిరక్షణ ఎలా చేస్తారు అన్న విషయం చూసే అవకాశం, వివరాలు తెలుసుకునే అవకాశం అక్కడ ఆవిడ అనుకున్నాం కదా. బిఎస్ఎఫ్ వాళ్ళకి అందులో వెళ్ళొచ్చారు. అలాగే అక్కడ రాణ్ ఆఫ్ కచ్లో భారతదేశానికి అవసరమైన ఉప్పు 75%
అక్కడే ఉత్పత్తి అవుతుందట. అలాంటి వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలతో పాటు ఆ ఉప్పు మళ్ళు చూసి, మళ్ళు కాదు ఉప్పు ఎడారి చూసి, ఆ ఉప్పును చూస్తే వెన్నెల చల్లినట్టు మల్లెలు పేర్చినట్టు ఉంది అనిపించిందట. కవి కదా, అలాంటి భావనలు రావటం సహజం. అక్కడెవరో ట్రైనీ కమాండెంట్, బిఎస్ఎఫ్ కమాండెంట్ ట్రైనింగ్లో ఉన్న ఆయన కనపడితే కుర్రాడు, ఏం బాబు ఇలా వచ్చావు, మరి ఇలా వస్తే ప్రాణభయం ఉంటుందని తెలియదా అని ఊరికే ఒక చిన్న కవ్వింపుగా అడిగితే ఆయన ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడే నేను ఇక్కడికి వచ్చాను అని స్థిరంగా జవాబు చెప్పాట. కచ్ ప్రాంతం, తర్వాత రన్ ఆఫ్ కచ్, ఉప్పు ఎడారి, తర్వాత ఆవిడ ఇసుక ఎడారి, థార్ ఎడారి. ఆ ఎడారిలో భారత్ పాక్ సరిహద్దు సుమారు 1000 కిలోమీటర్లు ఉందట. అక్కడ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఎడారి సరిహద్దులు. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వేసవి కాలంలో, 2 డిగ్రీలు శీతాకాలంలో, చిన్న చిన్న తండాలు, 5-6 గుడిసెలు, 20-30 మంది మనుషులు, మేకలు గొర్రెలు పెంచుకోవటం, అదే ఆదాయం, అదే వ్యాపకం. అటు ఇటు ఆ ఇసుకలో ఆ నియంత్రణ రేఖ ఉంటుందే కానీ బంధుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. సిపాయిలు చాలా కష్టాలు పడి సరిహద్దును కాపాడటం అవి చూశారు. ఆ తర్వాత పంజాబ్కు వెళితే అక్కడ పరిస్థితి పూర్తిగా వేరు, భౌగోళిక పరిస్థితి. అక్కడేమిటి, ఆవిడ పెట్టిన పేరు పైర్ల మాటున పెనుముప్పు. పచ్చటి పొలాలు, సరిహద్దుకు, బోర్డర్ లైన్కు, తర్వాత నోమాన్ ల్యాండ్కు మధ్య కూడా ఉండే పొలాలు. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు పొలం పని చేసుకువచ్చే రైతులు, అటు ఇటు బంధుత్వాలు, వాఘా. దాంతోపాటు మరో సమస్య, డ్రగ్ స్మగ్లింగ్. అది పంజాబ్లో కొంతకాలం గడిపారు. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండియా బోర్డర్ వైపు వెళ్ళారు. ముందుగా త్రిపురలో అడవులు. కేకారణ్యం అంటే కేకారణ్యం, అడవులు అంటే పాములు, దోమలు, జలగలు, సెరిబ్రల్ మలేరియాలు. కొన్ని అడవుల్లోని బీఓపీలకి, అవుట్ పోస్టులకి వెళ్ళే సదుపాయం కూడా ఉండదట. అక్కడికి హెలికాప్టర్ మీద ఆ బీవీపూల్లో జవాన్లను డ్రాప్ చేస్తారట, హెలి డ్రాపింగ్. మళ్ళీ ఆ త్రిపుర పడమటి వైపు బోర్డర్లోకి వెళితే అక్కడ చక్కటి మాట చెప్పారు. గ్రామాలు నెట్ట నిలువుగా చీలున్నాయట, రోడ్లు నెట్ట నిలువుగా చీలున్నాయట, ఇళ్ళు కూడా చీలి ఉన్నాయట. చీలటం అంటే ఏమిటి, గ్రామంలో సగం బంగ్లాదేశు, సగం భారత్. రోడ్డు అటువైపు బంగ్లాదేశు, ఇటువైపు ఇండియా. ఇల్లు మన ముఖద్వారం నుంచి ఏమో భారతదేశం నుంచి వెడితే పెరటి ద్వారం బంగ్లాదేశ్ అట. అలాంటి చోట సరిహద్దు నియంత్రణ మరొక రకమైన సవాలు బిఎస్ఎఫ్ వాళ్ళకి. అది ఎలా చేస్తున్నారు అక్కడ. అలాగే పెళ్లిళ్ళు, రోజు అటు ఇటు వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ సముదాయించుకుంటూ నిభాయించుకుంటూ సరిహద్దు నియంత్రణ ఎలా జరుగుతోంది, మన సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంది అన్న విషయం చూడగలిగారు. అక్కడి నుంచి సుందరబన్స్ అంటే సుందర వనాలు, మడ అడవులు. 10,000 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నాయట ఆ మడ అడవులు. అంటే గోవా రాష్ట్రానికి 3 రెట్లు అన్నమాట. అందులో 2 పాళ్ళు బంగ్లాదేశు, 1 పాలు మనది. అక్కడ గస్తీ అంతా కూడా పడవల్లో. నీళ్లల్లో సరిహద్దు ఎలా తెలుస్తుంది అని మనలాంటి వాళ్ళం కొంచెం ఆశ్చర్యపడతాం. బిఎస్ఎఫ్ జవాన్లకి శుభ్రంగా తెలుసు. ద్వీపాలు, నిజమైన అడవులు, రాయల్ బెంగాల్ టైగర్లు. సరిహద్దు వెంట ప్రయాణం చేయటం వల్ల చాలా సాహసోపేతంగా సాగింది. జీవితానికి సరిపడా అనుభూతులు నాకు దొరికాయి అంటారు రెహానా. ఆవిడ కవి దొరికితే దాంతోపాటు మనకు ఒక జర్నలిస్టు జీవితంలోకి ఒక తుంగి చూసే అవకాశం మనకు దొరికింది. ఎలా ఉంటుంది జీవితం, ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి సంతృప్తి. అలాగే సరిహద్దుల్లో జీవితాలు,
అది సిపాయిలు కావచ్చు, గ్రామీణులు కావచ్చు. ఆ జీవితాలు ఎలా ఉంటాయి అన్నది ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మనం అక్కడికే వెళ్ళి ఒక తొంగి చూపు మనం చూసొస్తాం. ఈ పుస్తకం ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళుతోందట, ట్రాన్స్లేషన్లో ఉంది. అలాగే ఆవిడ ప్రజాతంత్ర అన్న పత్రికలో పెన్ డ్రైవ్ అన్న కాలం ఒక ఏడాది నుంచి నిర్వహిస్తున్నారట. అది కూడా త్వరలో పుస్తకంగా వస్తోందట. ఆ పుస్తకం వచ్చినప్పుడు మనకి మరో కోణంలోంచి మరిన్ని విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ సరిహద్దుల్లో అన్న పుస్తకం మార్కెట్లో ఉంది. ఎవరికన్నా ఆసక్తి ఉంటే వాళ్ళు సంపాదించవచ్చు. ఇక్కడితో నేను ఈ ప్రసంగం ముగిస్తాను. ఒక్కసారి మనమంతా నిశ్శబ్దంగా గట్టిగా రెహనా గారికి కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం. హెడ్స్ ఆఫ్ రెహనా. మీకు, తర్వాత మీ యాజమాన్యానికి, తర్వాత ఇవాళ వచ్చారేమో మీ గైడ్, పిహెచ్డి గైడ్ నీలిమ గారికి, మీ అందరికీ కూడా అభినందనలు. సో ఒకసారి చూద్దాం. మీరంతా ఈ పాటికి రెహనా గారితో చాట్ చేసే ఉంటారు. ఏమన్నా అబ్జర్వేషన్స్ వచ్చాయా, ఎలా ఉంది అవి చూస్తాను. రూపా ఏంటి, ఓ రూపా అనదర్ జర్నలిస్ట్ ఫ్రెండ్, ఈవిడ రాస్తూ ఉంటారు, వచ్చారు, బాగుందండి. రజని వీడియో క్లియర్, రైట్ అండి. శ్రీనివాస్, సత్యం వేమూరి, సంతోషం. జై భారతి, చాలా సంతోషం. జై భారతి. తర్వాత హేమచంద్ర, పురుషోత్తం కాళిదాస్, రజనీ కాట్రిగడ్డ, రెహాన్, ఆడియో లెవెల్స్, సారీ అండి, అది నేను మాట్లాడుతున్నప్పుడు ఈ కామెంట్స్ చూడలేకపోతున్నాను. హోప్ పెద్దగా ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాను. తర్వాత కృష్ణమూర్తి, కవిని, అరుణ ఉపద్రష్ట, సునీత పోతూరి, కృష్ణమోహన్ గుర్లే, హలో మావయ్య, హలో కృష్ణమోహన్. దెన్ సిఏ ప్రసాద్, అనదర్ రెగ్యులర్, నమస్తే అండి. రాయపెద్ది రుక్మిణి గారు, నమస్తే. సత్యం వేమూరి, కాకినాడ సెమినార్లో ప్రేక్షక పాత్ర బాగా పోషించాను నేను. జయతి ఫోటో ప్రదర్శన అప్పుడే కదా? అప్పుడేనండి. అప్పుడు మీరు రెహనా గారిని కూడా చూసింటారు. ప్రేక్షక పాత్ర అంటున్నారు కానీ నాకు గుర్తుంది, మీరు చాలా చురుగ్గానే ఉన్నారు ఆ రోజుల్లో. శ్రీనివాస్ బంద, స్త్రీల పట్ల వివక్ష రక్షక సేనల్లో బాగా ఉంది. మొన్నీ మధ్యనే సుప్రీంకోర్టు మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. స్త్రీల పట్ల వివక్ష రక్షణ సేనల్లో ఉంది, నిజం. కానీ ఇంతకు చెప్పా కదా, 50 ఏళ్ల క్రితం ప్రభాదత్ సెలవు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి 2016లో 2008లో ఒక టీవీ యాజమాన్యం ఒక మహిళను నువ్వే వెళ్ళాలమ్మా అని చెప్పే స్థితికి వచ్చారు అంటే అది మగవాళ్ల ఉదారత కాదు, మహిళలు సాధించుకున్న సాధికారత అని నేను భావిస్తాను. ఆర్జే శ్రీ, సి భాస్కర్ రావు, శ్రీనివాస్ బంద, కేవీ వాయిస్ రాలేదేమిటా అని చూస్తున్నాను. జర్నలిస్ట్ రంగంలో రాడింపు రెహానా, సాహసం, తెగింపు, చాకచక్యం కలిగిన రిపోర్టర్ రెహానాకు అభినందనలు. పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. ఎస్, మేమంతా కూడా మీతో పాటు రెహానాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. స్ఫూర్తి వచ్చారు, స్ఫూర్తి రెడ్డి గారు, సుధామయ్యి వాచింగ్. తర్వాత కృష్ణమూర్తి, వెరీ ఎక్సైటింగ్, కంగ్రాచులేషన్స్ టు రెహానా బేగం గారు, బాగుంది, రైట్. నాకు చెప్పే అభినందనలు నేను చదవటం లేదు, మీరు క్షమించాలి. తర్వాత మీతో పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. ఈ అభినందనలు ఇవాళ నాకు కాదు, రెహానాకి ఇవ్వాలి మనం. ఇన్ బిట్వీన్ ఆర్మ్స్, ఆర్మీ, రెహానాజీ జర్నీ టు నియర్ బై విలేజెస్ వెరీ థ్రిల్లింగ్, సో గుడ్ అమరేంద్ర గారు. ఈవెన్ వీ వెంట్ టు ఇండోపాక్ వాఘా బోర్డర్ బికాస్ ఆఫ్ అవర్ మేజర్ జనరల్ బాబాయ్ గారు అన్నది రజనీ కాట్రగడ్డ. థ్యాంక్స్ అండి. అతి కష్ట పరిస్థితుల్లో విదేశాల నుంచి రిపోర్టు పంపింది నాకు తెలిసి అప్పన్ మేనన్. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మనకి, ఇది వెంకటేశ్వరన్ గారు చెప్తారు.
పైర్ల మాటున పెనుముప్పు, చక్కటి సరైన వర్ణన అంటున్నారు శ్రీనివాస్ బంద. అన్నట్టు రెహానా గారు శ్రీనివాస్ ఆర్మీలో పనిచేశారు. రెహానా గురించి వింటుంటే ఓ చిత్రా సుబ్రహ్మణ్యం, ఓ బర్కాదత్ లాంటి సాహసిక జర్నలిస్టులు గుర్తుకు వస్తున్నారు. నిజమే, సాహసిక జర్నలిస్టులు హఠాత్తుగా రారు. చిత్రాలు, బర్ఖాలు వేసిన దారి ఉంటేనే వీళ్ళంతా కూడా ఆ దారిని విశాలం చేసుకుని ముందుకు సాగుతారు. సిఏ ప్రసాద్, రెహానా అమ్మ, మనం కాకినాడలో మాట్లాడుకున్నాం. మళ్ళీ మీ ప్రయాణం గురించి, అమరేంద్ర గారి గురించి వినటం ఆనందం అంటున్నారు. కళ్యాణి ఎస్జి, మోస్ట్ ఎక్సైటింగ్ వర్క్ ఐ హ్యావ్ హ్యాడ్, నో డౌట్. ఒక రకంగా కళ్యాణి గారు మీరు చెప్పింది అండర్ స్టేట్మెంట్. రెహానా చెప్పారు కదా, ఒక పక్క కాల్పులు, మధ్యలోకి వెళ్ళిపోవటం, టీముని తీసుకుని వెళ్ళటం, వాళ్ళు అడగటం, ఏమ్మా మీకు ప్రాణాల మీద భయం లేదా అంటాం. భయం ఏంటండి, మీరంతా ఉండిగా మాకేమిటి భయం అని వీడు చెప్పటం. దట్ ఈజ్ రెహానా. ఈ సాయంత్రం మనమంతా ఆవిడతో ప్రయాణం చేయటం అన్నది చాలా సంతోషమైన విషయం, అదృష్టం. అలాంటి మాటలు ఏమి మాట్లాడటం, రెహానా కూడా వచ్చి మనతో గడపటం బాగుందండి. రైట్, ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడను. ఇక్కడతో ఈ కార్యక్రమం మనం ముగిద్దాం. ఇదంతా కూడా వేమూరి రాజేష్ పుణ్యమా అని యూట్యూబ్ మోడల్లో, ఆ బాణీలో మళ్ళా మనకి అందుబాటులోకి వస్తుంది 1-2 రోజులు. అప్పుడు మళ్ళా తేలిగ్గా ఈ కార్యక్రమం చూసుకుందాం. అందరూ వచ్చినందుకు, విన్నందుకు మీకు ధన్యవాదాలు. బాయ్, గుడ్ నైట్.